చింతలకోన దేవస్థాన మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు చెన్ను తిరుపాల్ రెడ్డి రాపూరు పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారిని పరామర్శించారు. ఇందులో భాగంగా రాపూరుకు చెందిన పార్టీ క్రియాశీలక సభ్యులు చాన్ భాష మరియు గంగిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న తిరుపాల్ రెడ్డి వారి నివాసాలకు వెళ్లారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అందుతున్న వైద్య సహాయంపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెన్ను తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఎదుగుదలకు, బలోపేతానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన గుండెకాయని, వారు ఎటువంటి కష్టాల్లో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా అండగా నిలవడం నేతల బాధ్యతని పేర్కొన్నారు. చాన్ భాష, గంగిశెట్టి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వైద్యపరంగా ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నాయకుడే స్వయంగా తమ ఇళ్లకు వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పడంపై బాధిత కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో చెన్ను తిరుపాల్ రెడ్డి వెంట స్థానిక టీడీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. అదే అయితేనే పలానా స్వామి పర్వాలేదు మా ఊళ్ళో ఎన్ని బుక్ చేసేసి మూడు నెలలు చెప్పాను. నాకు నా తర్వాత అనిగారు, దాని తర్వాత దానంత సెట్టింగ్ పీరియడ్ దేనికి రాదు. 15